ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగచైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి వైరల్ అయ్యారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీస్ గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. డింపుల్ హయతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్ వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు కూడా చేయించుకున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్లు సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలింది. దీంతో ఆయనపై నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పను అని తేల్చేశారు. ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ సెలబ్రిటీస్ ఆయన్ను మాత్రం వదలడం లేదు. నాగచైతన్య, శోభిత కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరు అని చెప్పి షాక్ ఇచ్చారు. వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్, ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు కంప్లైంట్ కూడా చేశారు. దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మహిళా కమిషన్ కి క్షమాపణ కూడా చెప్పారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన మరోసారి కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల మధ్య విభేదాలు చోటు చేసుకుని సమస్యలు వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. జాతకరీత్యా త్వరలో వీరిద్దరు మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయని వేణుస్వామి చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ల గురించి వేణుస్వామి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.